హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏ, ఐఆర్, పీఆర్సీలపై సీఎం చంద్రబాబు అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మరోసారి పోరాట పంథాను అయితే ఎంచుకున్నారు. ఎందుకంటే వారి ఆర్థిక భద్రతకు సంబంధించి కీలక అంశాలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ప్రధానంగా 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని మరియు ఆ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేందుకు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు తెర లేపారు. ఈ ఉద్యమం కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక వర్గానికో పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రతిధ్వనించబోతోందని, దీనికోసం అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకొచ్చి తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా పాత జీతాలతో జీవనం సాగించడం కష్టతరంగా మారిందని, అందుకే కొత్త పీఆర్సీ అమలు అనేది నిత్యావసర ఉద్యోగులు అత్యవసరం అని చెప్పేసి ఉద్యోగులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే 12వ పీఆర్సీ ద్వారా జీతాల పెరుగుదల ఆశిస్తున్న తరుణంలో అది ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తూ ఉండడంతో కనీసం 30% ఐఆర్ అయినా ఇస్తే తమ కుటుంబాలకు కొంత ఆసరాగా లభిస్తుందని అయితే వారు ఆశిస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటుగా ప్రభుత్వం గత కొంతకాలంగా చెల్లించకుండా ఆపివేసిన 4 కరువు భత్యం బకాయిలను, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వాటికి మోక్షం కల్పించాలని అయితే వారు కోరుతూ ఉన్నారు. ఈ డీఏలనేవి ఉద్యోగులకి రావాల్సిన హక్కు అని, వాటిని పెండింగ్‌లో పెట్టడం వల్ల తమ పొదుపు మొత్తాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు విద్యాశాఖలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలు కూడా ఈ ఉద్యమ ఎజెండాలో ప్రధానంగా చేరాయి. విద్యా హక్కు చట్టం ఆర్‌టీఈ నిబంధనల ప్రకారంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అర్హత అంటే టెట్ తప్పనిసరి చేయడాన్ని వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే విధుల్లో ఉన్నవారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని అయితే కోరుతున్నారు. ఇందుకోసం విద్యా హక్కు చట్టంలో తగిన సవరణలు చేసి ఇన్ సర్వీస్ ఆహ్, టీచర్లకు టెట్ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏళ్ల తరబడి అనుభవం ఉన్న తమకు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెట్టడం అనేది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఇది ప్రమోషన్‌లకు మరియు ఇంక్రిమెంట్‌లకు అడ్డంకిగా మారిందని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఈసారి కేవలం వినతి పత్రాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలి అని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే వివిధ దశల వారీగా నిరసన కార్యక్రమాలను రూపొందించారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోతే పాలనను స్తంభింపజేసే దిశగా కూడా వెనకాడబోమని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. 12 పీఆర్సీ, 30% ఐఆర్, 4 డీఏల విడుదల మరియు టెట్ రద్దు అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ప్రధాన అంశాలని, వీటిపై స్పష్టమైన హామీ వచ్చే వరకు విశ్రమించేది లేదని ఉపాధ్యాయ లోకం ఈ మేరకు ప్రతినబూనింది. అయితే ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలని, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని అయితే సంఘాల నేతలు పిలుపునిస్తున్నారు. మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ తమకు రావాల్సిన ప్రయోజనాలను కాలరాయటమే సరికాదని, ఇతర పథకాలకు కేటాయిస్తున్నప్పుడు నిధులు కేటాయిస్తూ ఉన్నప్పుడు తమ జీతభత్యాల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందని అయితే వారు ప్రశ్నిస్తున్నారు. ఒకటో తేదీతోనే పూర్తి జీతం, పెండింగ్ బకాయిలు మరియు కొత్త వేతన సవరణ అనేవి ఉద్యోగి కనీస హక్కులని, వాటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని అయితే వారు వాపోతూ ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, ర్యాలీలు మరియు కలెక్టరేట్ల వద్ద ముట్టడి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధం అయ్యాయి.